వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, వీటన్నిటిని వేయించుకొని వేగినాక ఆ తర్వాత 2 స్పూన్ల పల్లీలు, వీటిని కూడా దోరగా వేయించాలి. 2 స్పూన్ల నువ్వులు, వీటిని దోరగా వేయించిన తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 2 ఇంచులు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను నేను. ఒక చిన్న 2 ఆనియన్ ఫ్లేమ్ పై కాల్చాను. చూడండి, వీటిలన్నిటిని మిక్సీ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, 1 స్పూన్ సాల్ట్. వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఈ మసాలా ఏదైతే మనం మిక్సీ పట్టామో ఆ మసాలాని వంకాయలో ఫిల్ చేయాలి. ఇలాగే అన్ని వంకాయలలో మనం పట్టి పెట్టుకుని ఈ పేస్ట్ని ఫిల్ చేసిన తర్వాత కర్రీ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు కర్రీ చేద్దామండి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు, ఒక 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసినవి. ఇప్పుడు మనం ఫిల్ చేసుకున్నటువంటి వంకాయలు ఈ ఆయిల్లో వేస్తున్నాము. అన్ని వంకాయలన్నిటిని ఇలా వేసిన తర్వాత దాంట్లో ఉన్న మసాలా వేస్ట్ కాకుండా కొంచెం వాటర్ వేసి అందులో వేస్తున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో స్లోగా కుక్ చేసుకోవాలండి. చూడండి, మసాలా అంతా ఉడికిపోయింది ఆయిల్లో. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆల్మోస్ట్ మన మసాలాలన్నీ వేగిపోయాయి అన్నమాట. చూడండి, ఒక 50% వంకాయ ఉడికిపోయింది. చూసారా? ఇలా ఉడికాక దీంట్లో ఇంకో 50% అది కుక్ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే వంకాయ పూర్తిగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మగ్గిపోయాక కొత్తిమీర ఎండింగ్లో చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, థిక్ గ్రేవీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో. చూడండి, థిక్ గ్రేవీ కూడా చాలా థిక్గా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తొందరగా చూడండి, ఇంత తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చాలా త్వరగా టేస్టీగా